ముందుగా అందరికీ చాలా థ్యాంక్స్. మీరు ఇంతగా నన్ను సపోర్ట్ చేస్తున్నందుకు. ఇప్పుడు మీరు వినబోయే స్టోరీ పార్ట్ 8. మీకు పార్ట్ 7 కావాలంటే నేను యూట్యూబ్లో ఆల్రెడీ అప్లోడ్ చేశాను. ఒకసారి వెళ్ళి చూడండి. ఇంకా స్టోరీలోకి అయితే వెళ్దాం. నేను భయంతో మెల్లగా ఆ అరుపులు ఎక్కడి నుంచి వస్తున్నాయని చూడటానికి స్కూల్ పైకి మెట్లెక్కుతూ వెళ్ళాను. ఆ అరుపులన్నీ నేను చదివిన 10th క్లాస్ రూమ్ నుండి వస్తున్నాయి. నేను మెల్లగా 10th క్లాస్ రూమ్ కి వచ్చేసరికి ఎవరో బట్టలు లేకుండా ఒక అమ్మాయి రూపంలో నా ముందుకు వచ్చింది. అది చూసిన నేను గట్టిగా కళ్ళు మూసుకున్నాను. మరలా తెరిచేసరికి అక్కడ ఎవరూ లేరు. నేనింకా భయంతో ఆ 10th క్లాస్ రూమ్ దగ్గరకు వెళ్ళాను. ఇంకా నేను భయంతో ఆ 10th క్లాస్ రూమ్ దగ్గరికి వెళ్ళాను. రూమ్ తెరిచాను, కానీ అక్కడ ఎవరూ లేరు. కానీ రూమ్ లో బోర్డు మీద ఆ హిందీ టీచర్ రాసిన డేట్ ఇప్పటి వరకు చెరగకుండా అలానే ఉంది. ఆ రూమ్ లో ఎవరూ లేరని నాకు అనిపించింది. దాంతో రూమ్ నుండి బయటకు వచ్చేటప్పుడు ఒక్కసారిగా నా పైనున్న ఫ్యాన్ తిరగడం మొదలైంది. ఏంటా అని తల పైకెత్తి చూసేసరికి ఆ ఫ్యాన్ మీద హిందీ టీచర్ కూర్చొని నా వైపే చూస్తుంది. నాకు ఇంకా గుండెలో భయం మొదలైంది. ఆమెను చూసిన వెంటనే నేను గట్టిగా అరుస్తూ ఉన్నాను. ఆ హిందీ టీచర్ కూడా నన్ను చూస్తూ నా పైకి దూకింది. ఆమెను అదుపు చేయలేకపోతున్న నేను నా పీకను నొక్కి నా గుండెల మీద కొడుతుంది. నేను మాత్రం కదలలేని పరిస్థితిలో ఉండిపోయాను. ఆ భయంతో నేను మూత్ర విసర్జన కూడా చేశాను. ఇంకా మా నాన్న భూత వైద్యుడు కావడంతో నేను కూడా మా నాన్నతో కొన్ని మంత్రాలు నేర్చుకున్నాను. ఆమె నా గుండెల పైన కూర్చున్న సమయంలో నాకు ఆ మంత్రాలు గుర్తుకొచ్చి వెంటనే చదివాను. కానీ నేను మంత్రాలు గట్టిగా చదువుతూనే ఉన్నాను. కానీ నేను మాత్రం భయంతో గట్టిగా మంత్రాలు చదువుతూనే ఉన్నాను. ఆ మంత్రాలు విన్న హిందీ టీచర్ వెంటనే గట్టిగా చెవులు మూసుకొని ఏడుస్తూ నా వైపుకు రావాలని అనుకుంది. కానీ నేను ఇంకా గట్టిగా మంత్రాలు చదవడంతో ఆ హిందీ టీచర్ అక్కడ నుంచి వెళ్ళిపోయింది. ఈ వీడియోకి అయితే ఇంతే గాయస్. నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే నెక్స్ట్ వీడియో కావాలంటే ఖచ్చితంగా కామెంట్ చేయటం మాత్రం మర్చిపోకండి.